వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో జిల్లా కేంద్రాలలో యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బుధవారం నంద్యాల జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థిని, యువజన సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని లేదా ఉద్యోగాలను కల్పించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని, మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయరాదని, ప్రభుత్వమే నిర్వహించాలని కోరడం జరిగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, డాక్టర్ సుధీర్, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబునిసా, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్ బాషా, సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని, అధికారం చేపట్టిన నాటి నుండి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ సమస్యను రూపుమాపుతామని, 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, లేని పక్షంలో నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల భృతిని చెల్లిస్తామని మోసపు వాగ్దానాలు, బూటకపు మాటలతో యువతను మోసం చేశారని విమర్శించారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి అందులో కేవలం సామాజిక పెన్షన్ మాత్రమే ఇవ్వగలిగారని, మిగతా వాటిని గాలికి వదిలేశారని అన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక పథకాలను అమలుకు నోచుకోలేదన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేస్తే అందులో ముందస్తుగా 5 కళాశాలలను ప్రారంభించడం జరిగిందని, మిగతా 12 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం, మెడికల్ సీట్లు తమకు వద్దని చెప్పడం రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. మోసపు బూటకపు హామీలతో గెలిచారని, ప్రజలు కూటమి పార్టీలపై నమ్మకంతో ఓట్లు వేశారని, నేడు పరిస్థితిని ప్రజలు గ్రహించాలని కోరారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలను ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంకగా మారిపోతుందని విమర్శించారని, నేడు సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారని సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ లేదని, సూపర్ 6 పథకాలు లేవని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తే ఆయన తనయుడు మరో 4 అడుగులు ముందుకు వేసి విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ దీవెన వంటి బృహత్తర పథకాలను అమలు చేశారని, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని విమర్శించారు. వెంటనే కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నేటికి చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతిని చెల్లించాలని లేదా ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఉదయించే సూర్యుడిలా
రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరత్నము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న పరిపాలన వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న పరిపాలన వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకును మార్చేందుకిలా జనహృదయపు నేతాని జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జనహృదయపు నేతాని జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు అలుపెరుగని యోధుడని పయనంలో భవితకు ఇచ్చెను ఆ ధైర్యం రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది అలుపెరుగని యోధుడని పయనంలో భవితకు ఇచ్చెను ఆ ధైర్యం రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది అన్నదాత గారో ప్రాణంగా చేనేతలకు చేయూతగా యువత భవిత మార్చే దిశలుగా సాగుతుంది తన పయనం ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమముకై పాటుపడితే తన ధ్యేయం మనం కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి ర్యాలీతో వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో మనం విద్యార్థులకు ఇచ్చిన డబ్బులు అయితే అమ్మఒడి కింద దగ్గర దగ్గర 5 సంవత్సరాల్లో 26,000 కోట్ల 67 లక్షల రూపాయలు జగనన్న కేవలం అమ్మఒడి కిందనే ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా కానుక కింద 3,667 కోట్లు విద్యా కానుక కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. జగనన్న గోరుముద్ద కింద 4,417 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. పాఠశాల నాడు నేడు కింద ఫస్ట్ విడత 3,669 కోట్లు అయితే రెండో విడత 8,000 కోట్లు నాడు నేడు కింద స్కూల్ అన్ని స్కూళ్ళు ఏ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా తీసిపోకుండా గవర్నమెంట్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతోనే జగనన్న ఆ రోజు నాడు నేడు కింద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద దగ్గర 6,688 కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు శానిటైజ్ నాప్కిన్స్ కోసం కూడా 32 కోట్లు ఇవ్వడం జరిగింది. డిజిటల్ విద్య ప్రోత్సహించడానికి కూడా 1,306 కోట్లు ఫస్ట్ విడత రెండో విడత 838 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద 11,901 కోటి మొత్తం రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. జగనన్న వసతి దీవెన కింద 4,276 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద విదేశీ విద్యా దీవెన కింద 107 కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ సాది తోపా కింద 3,449 కోట్ల రూపాయలు కూడా డబ్బులు. అంటే మొత్తం జగనన్న పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఈ విద్య కోసం సంక్షేమ పథకాల కోసం అంటే రైతు భరోసా ఇవన్నీ కాకుండా మనం కులవృత్తులకు ఇచ్చిన డబ్బులు అవన్నీ కాకుండానే మొత్తం 71,017 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అంటే మనం పోయినసారి ఎలక్షన్ల ముందర జగనన్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు అయితేనేమి వాళ్ళకుండే బకాయిలు అవన్నీ కూడా ఫీజులు తీయాలనుకుంటే ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు రిపోర్ట్ చేసి మొత్తం డబ్బులు రిలీజ్ కాకుండా మొత్తం విద్యార్థులందరినీ కూడా అన్యాయం చేసే విధంగా ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఒక 5 క్వార్టర్ల డబ్బులు ఈ రోజు వరకు కూడా ఇవ్వని పరిస్థితి. అంటే దగ్గర
4,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలకు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నిరుద్యోగులకు అందరికీ కూడా మా తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వస్తే మీకు అందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నెలకు 3,000 రూపాయల లెక్క మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి మొత్తం చూసుకుంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. ఈ 2 సంవత్సరాలు చూసుకుంటే 72,000 ఈ రాష్ట్రం నుండే నిరుద్యోగ యువతులకు అందరికీ కూడా పెండింగ్ పడిన పరిస్థితి. అంటే ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పెట్టినారో అవన్నీ కూడా ఏది కూడా కేవలం ఒక్క పింఛను తప్ప ఏమి ఇవ్వని పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం. లేడీస్కి అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం ఈ రోజు వరకు దాని గురించి ఏం మాట్లాడని పరిస్థితి. విద్యా దీవెన అంటే ఎంతమంది ఆ రోజు జగనన్న ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇస్తే వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక 2 ముందు అడుగులు వేసి మీకు ఇంట్లో ఎంతమంది ఉంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు. దాంతోపాటు ఈ మన 18 సంవత్సరాలదైనా 50 సంవత్సరాల మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1,500 ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి నీకు 18,000 నీకు 18,000 అని చెప్పడం అది కూడా మోసం చేయడం జరిగింది. అంటే దీని మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే అర్హత కలిగి ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోతున్నారు అటువంటి వాళ్ళకందరికీ కూడా చేయూతనివ్వడానికి వాళ్ళతో కూడా మేము తోడ్పాటు మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం. మీకు అన్ని విధాల మీకు మేము సపోర్ట్ చేస్తాము. మీకోసం మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే ఉద్దేశంతోనే ఈరోజు ఫీజు 4 బాట ఈరోజు మనం ఈ ర్యాలీతో వచ్చి కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జగనన్న ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే ఆ రోజు 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఈరోజు కూడా కాలేజీలు రన్ అయ్యే పరిస్థితి. 12 కాలేజీలను ఓపెన్ చేయలేకుండా మొత్తం దానిలను ప్రైవేటీకరణ చేయాలా, దీనిని మొత్తం గవర్నమెంట్లో ఉండకూడదనే పరిస్థితిలో మనకు వచ్చిన 2,000 అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలకు అందరు కూడా ఎంబీబీఎస్ అయ్యడానికి సంవత్సరానికి 2,500 మందికి అవకాశం ఉంటే మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దని చెప్పిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అంటే ఒక్కసారి యువత కానీ మొత్తం ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మిమ్మల్ని మోసం మాటలతో ఎలక్షన్ల ముందర కేవలం బూటక హామీలతో మిమ్మల్ని అందరినీ కూడా మభ్యపెట్టడం జరిగింది. కానీ ప్రజలు కూడా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంత పథకాలు ఇచ్చినారు, వీళ్ళందరూ కూడా కూటమి బీజేపీ జనసేన చంద్రబాబు నాయుడు కలిసినారు, వీళ్ళకందరికీ కూడా అపార నమ్మకం ఉంది, వీళ్ళన్నీ చేస్తారని ఉద్దేశం. ఆయన ఏం చెప్తా వచ్చినాడు, మొత్తం నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించే మీకు అందరికీ ఇస్తాను. అంటే సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమేనా? సంపద సృష్టించడం అంటే ఈ విధంగా ప్రజలను మోసం చేయడమేనా అనేది ఒకసారి. అంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారి వాళ్ళు గత వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం మాట్లాడినాడో ఆ మాటలలో కూడా ఒక్కసారి వాళ్ళు మతికి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, మొత్తం అంతా కూడా అప్పుల పాలైపోతుంది రాష్ట్రం. మనం శ్రీలంక ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం కూడా. కానీ ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలకే శ్రీలంక అయిపోతుంది. మీరు ఇచ్చిన సూపర్ హామీలు సూపర్ 6లు అంటే కేవలం ప్రజలను మోసం చేయడానికి, ఓట్ల కోసం మాత్రమే. మీరు ప్రజలు మోసం చేయడానికి ఓట్లు వేయించుకోవడానికి తప్ప మీరు ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు, కేవలం ఓట్ల కోసం తప్ప. మీరు ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకోవడానికే మీకు మీ సూపర్ 6లు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోమని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీకోసం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలందరూ కూడా మంచి చదువులు చదవాలనే ఉద్దేశంతోనే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. మొత్తం అందరి పిల్లలు కూడా ఈరోజు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవడానికి అవకాశం ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన పాటలోనే కొడుకు కూడా పిల్లలు ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలు చదువు కోసం వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు డబ్బులు లేక చదువు మధ్యాహ్నం ఆగిపోకూడదు అనేది జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఇమ్మీడియట్గా మేము ఈరోజు కలెక్టర్కి ఇచ్చిన మెమరాండంలో కూడా ఇమ్మీడియట్గా
విద్యార్థులకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నారో అవన్నీ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయండి. దాంతోపాటు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయకుండా ఖచ్చితంగా గవర్నమెంటే కాలేజీలు నడపాలి. పేద విద్యార్థులకు ఎవరికి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు దాంతోపాటు నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకుంటే ఉద్యోగాలను చూపేనే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తూ మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మాకు సహకరించిన మా ఇన్ఛార్జీలు అయితేనే మా నంద్యాల పార్లమెంట్లోని అందరికీ పోచా బ్రహ్మానందరెడ్డి గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి వచ్చిన మా నాయకులకు, కార్యకర్తలు, అన్ని మండలాల నుంచి వచ్చిన నాయకులకు, అదేవిధంగా ఈ ఏదైతే మన అనుబంధ సమస్యల అధ్యక్షులకు, యూత్ వింగ్ ఉండే వాళ్ళకు, ప్రెసిడెంట్కు, వాళ్ళందరూ కూడా యువతకు, విద్యార్థి సంఘాలు కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు తల్లి వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా వారికి కూడా మీకు అందరికి కూడా మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం.